బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళికి సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష పండితులు చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? సూపర్. భక్తి యొక్క ప్రచారంలో బిగ్ టీవీ ఒక పెద్ద అడుగు వేసేదని కూడా చెప్పచ్చు. బిగ్ టీవీ ప్రేక్షక మిత్రులందరికీ కూడా కార్తీక మాసం, దీపావళి, ఇంకా వరుసగా అప్ టు సంక్రాంతి వరకు పండుగలే ఉండగా అయ్యప్ప భక్తులందరూ కూడా విశేషంగా ఉంటారు. వాటి కోసం మీరు తీసుకున్నటువంటి ఒక స్టెప్ యాజమాన్యానికి, టెక్నికల్గా ఉన్న వాళ్ళకి, యాంకరింగ్ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ప్రత్యేకించి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, మంచి సబ్జెక్ట్ వస్తుంది కదా బిగ్ టీవీ భక్తి ద్వారా. ఆదరించండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీ మనసుకు నచ్చితే ఇది భక్తికి సంబంధించిన ఒక గంట కొట్టేద్దాం. నమస్కారం. శరణమయ్యప్ప. గురుగారు, ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. అందరికీ కూడాను. దాదాపుగా గురుగారు, మనం దీపావళి అనేది 5 రోజుల పండుగ, కానీ వాడుకలోకి వచ్చింది 3 రోజుల పండుగ అని. 20, 21, 22 ఈ 3 రోజులు కూడా దీపావళి అనుకుంటూ ధన్తెరస్ 18 మరియు 19 2 ఈసారంతా తిథి ద్వయం వచ్చింది కాబట్టి 3 రోజులు కూడా చేయను. 5 రోజులు మీరు చెప్పింది వచ్చేసింది చక్కగాను. 22 సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి అన్ని ఈసారంతా తిథి ద్వయాలు ఉన్నాయి. ఒకరోజు 70%, ఒకరోజు 30%, ఒకరోజు 80%, ఒకరోజు 20% అలా వస్తుంది. ఒకరోజు 20%, ఒకరోజు అలా వస్తుంది. ఒక్క పండుగలే కాదండి, ఆల్మోస్ట్ అన్ని పండుగలు కూడా అలాగే ఉన్నాయి. కార్తీక మాసం కూడా శోభ ప్రారంభం అవుతుంది. ఇది టీవీ ద్వారా మాత్రం చూసేది ప్రమాణంగా కాకుండా మీ మనసుకి ఎలా నచ్చింది, మీ ఇంటి అయ్యగారు ఎలా చెప్తున్నారు, దాన్ని విని ఆ ప్రకారంగా ఫాలో అవ్వండి. శరణమయ్యప్ప. గురుగారు, దీపావళికి సంబంధించి వాడుకలో ఉన్న కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒక్కసారి మీ మాటల్లో అది. దీపం వెలిగించే దీపావళి, ఎక్కడ చూసినా దీప ప్రజ్వలన చేసేది. ఆ దీపం వెలుగుతూ ఉండగా అన్నీ కూడాను కర్మ వ్యాధులన్నీ కూడా దీపం తొలగుతుందనేది ఒక శాస్త్రం ఉంది. దీపం వెలిగించడం వల్ల దీపాన్ని ఎందుకు ఈ దీపావళి రోజే వెలిగించాలంటే, నరకాసురుని యొక్క వధ అవ్వడం, అమ్మ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం, ఆ నరకాసురుడిని వధించిన ఒక ఆనందంతో టపాకులు లాంటిది కాల్చడం, వెలుగు ప్రపంచానికి ఒక వెలుగు ఇచ్చే విధంగా ఆ అమ్మవారి ప్రీతిగా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల చాలా విశేషమైనటువంటి ప్రాక్టికల్గానే చెప్తున్నాను. మరి గ్రాంధికంగా వెళ్ళి తెలియంది అంత బుర్ర వేడి చేసుకోకండి. రాక్షసుని సంహరించాడు, వెలుగు కావాలి, చీకటి కమ్మిపోయింది, దీపం వెలిగించారు, ప్రపంచమంతా కూడా ఆ దివ్యజ్ఞాన జ్యోతి వెలుగుతుంది. అప్పటి నుంచి మొదలు పెడితే ఒక 30 రోజులు కార్తీక మాసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన ఇళ్లలో దీపం పెట్టుకుంటాం. తులసి కోట దగ్గర పెట్టుకుంటాం, కార్తీక పౌర్ణమిలో దీపం పెట్టుకుంటాం. ఇంకా చూడండి, ఆ ఒక్క 30 రోజులే కదా, వెంటనే ధనుర్మాసం దీపము, తర్వాత మకర సంక్రాంతి దీపం, అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి ఆ దీపం వెలుగుతూ, తర్వాత అరుణాచలేశ్వర దీపం, ఇలా ఒక్కొక్క స్థలంలో ఆకాశ దీపం అని తెల్లవారి నుంచే పెడతారు. అందరూ ఈయన 30 రోజులు ప్రతి దేవాలయంలో ధ్వజస్తంభం పైన దీపం వెలిగిస్తారు. ఈ దీపానికి చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా జ్ఞానజ్యోతి, ఆధ్యాత్మిక జ్యోతి, హైందవ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అదే దీపావళిలో ఒక చిరు సారాంశంగా తీసుకోండి. దీన్ని విశదీకరించి బుర్ర వేడి చేసుకోకండి. శరణమయ్యప్ప. గురుగారు, దీపావళి నుంచే మనకి కార్తీక మాసం ముందు నుంచే మొదలవుతుందని చెప్పొచ్చు. అంటే కార్తీక మాసంలో కూడా మీరు ఇందాక అన్నట్టుగా ప్రతి సోమవారం కావచ్చు, లేకపోతే ఆ మాసం మొత్తం కూడా దీపాలను వెలిగిస్తూ ఉంటారు. చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే, అసలు దీపాలు ఏ విధంగా వెలిగించాలి? యాక్చువల్లీ ఈ యొక్క దీపావళి ఎలా వెలిగించాలి అంటే కూడా, ముందు కార్తీక మాస దీపం వెలిగించడానికి ముందు నరక చతుర్దశి రోజు రాక్షస సంహారం అయిన తర్వాత చక్కగా తైల అభ్యంగన స్నానం చేయడం ఫస్ట్. నేను ఆనందపడ్డాను ఈ యొక్క విషయం, రాక్షస సంహారం అయిందని చెప్పేసి. ఇంతకుముందు కాలంలో చూస్తే పెద్దవాళ్ళు పొద్దున లేచి వారికి ఒక చక్కగా నూనె పెట్టుతారు, అందరికీ తీపి అంతా కూడా ఇస్తారు, తర్వాత కొత్త బట్టలు ఇస్తారు. ఆ రోజు నుంచి దీపం స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని పటాకులు కాల్చి ఇవన్నీ చేస్తే అన్నీ చేస్తుంటారు. అందులోనూ దీపం ఎలా పెట్టాలి అని అంటే, ఫస్ట్ గడప రాకి మంచిగా పసుపు ఆరని రాసి ముగ్గు వేసి ఇటుపక్క పెట్టి, తులసి దీపాల దగ్గర పెట్టి, దేవుడి దగ్గర పెట్టి, కుబేర దీపం పెట్టి, యమదీపం పెట్టి, ఇవన్నీ ఎన్నో రకాల ఉసిరి దీపం పెట్టి, ఒకటా రెండా ఎన్ని రకాలైనటువంటి దీపాలు, అన్ని రకాలైనటువంటి దీపాలు పెట్టుకోవడం అనేది జరుగుతుంది.
సో ఇది ఎక్కువ శాతం మీరు నువ్వుల నూనెతో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నువ్వుల నూనె దీపమే ఎక్కువ శాతం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆవు నెయ్యితో కూడిన నెయ్యి కూడా తీసుకోండి. చాలామంది రైస్ బ్రాండ్ ఆయిల్, శనగ నూనె, ఇప్పుడు నూనె పెడుతున్నారు. అవన్నీ పెట్టకండి, జాగ్రత్త పడండి. శరణమయ్యప్ప. గురుగారు, దీపావళి అంటేనే చాలామంది ఎంతో ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు. దానికి గల కారణం కూడా బొమ్మల కొలువు. అసలు ఆడపిల్లలందరూ కూడా ఎంతో ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు. బొమ్మల కొలువు చేసుకోవడానికి గల కారణం ఏంటండి అసలు? లేదండి, ఇది ఒక ప్రాంతీయ పద్ధతి ప్రకారం మారుతుంది. ఇప్పుడు తమిళనాడు సైడ్లోనూ లేకపోతే ఇంకో సైడ్లోనూ ఇంకో చోట చూస్తే బొమ్మల కొలువు శరన్నవరాత్రుల్లో పెడతారు. కొంత డెప్త్ ఆంధ్రాలో దీపావళిలో పెడతారు. కొంతమంది తెలంగాణలో మకర సంక్రాంతి అప్పుడు పెడతారు. ఇది ప్రాంతీయ ప్రకారంగా, అంటే మనం ఆ యొక్క కళాచారంలో ఒక్కొక్క ప్రాంతీయ కళాచారంలో ఎలా ఎలా ఉంటుంది, ఆ దేవుళ్ళన్నింటిని బట్టి వీటన్నిటిని కూడా ఒక చరిత్రను పిల్లలకి చెప్పించే, బోధించే ఒక సబ్జెక్టుగా ఉంటుంది. కొంతమంది 5 స్టెప్పులు, కొంతమంది 7 స్టెప్పులు, 9 స్టెప్పులు, 11 స్టెప్పులు ఇలా పెడుతుంటారు. ఆ ప్రాంతీయమైనటువంటి వ్యాపారస్తులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చరిత్రలు, దేశ నాయకులు ఇలా పెట్టి ఆ బొమ్మలన్నీ కూడా పెట్టి పిల్లలకి చెప్పేది. అంటే ఇప్పుడు కదా మనకు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనం అందరం ఫోన్లో ఒక్కొక్క ఇంట్లో 4 ఫోన్లు పెట్టి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లోనే, ఇప్పుడు మీ టీమే చూడండి, ఎవరో వాళ్ళ ఫోన్లో ఉన్నారు. అప్పుడంతా అవన్నీ ఉండదు కదా. పెద్దవాళ్ళు ఆ కొలువు దగ్గర నిలబడుకొని ఆ విషయాన్ని చెప్తుంటే పిల్లలందరూ వింటూ ఉండేవాళ్ళు. ఆ వింటుండి వాళ్ళు బోరు కొట్టకుండా ఉండడానికి కోసం కొంచెం పిండి వంటలు అలాంటివి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇది బొమ్మల కొలువు పెట్టడం. అది ఒక అమ్మవారు అందులో వచ్చి కూర్చుంటారని ఒక నానుడి ఉంది, పెడుతున్నారు. అది ఇంకా మంచిదే కదా. ఆ కల్చర్ చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు 100కు 90% పెట్టేవాళ్ళు, ఇప్పుడు 100కు 9 మంది పెడుతున్నారు. అది వాస్తవమే గురుగారు. అయితే గురుగారు, మనం చాలామంది కూడా ఈ పూజలు చేసి, అంటే బొమ్మల కొలువు కావచ్చు, లేకపోతే దీపావళి రోజు అమ్మవారిని పూజించి ఇన్స్టాలో లేకపోతే స్టేటస్లో పెడుతూ ఉంటారు. అది కూడా ఏంటంటే నోట్ల కట్టలతో అమ్మవారిని పూజించడం, సెల్ఫీ ఇలా తీసేసుకొని నా దగ్గర ఎంత డబ్బులు ఉందో చూడు, మా అమ్మవారు ఎంత బాగుందో చూడు. ఆ అమ్మవారు చూడట్లేదు, మంది చూస్తున్నారు. అమ్మవారిని చూడాలంటే నువ్వు అమ్మవారి దగ్గర, దట్ ఇస్ కాల్డ్ సర్వస్య శరణాగతి అంటారు. అంటే భగవంతుడు ఇప్పుడు మీరు చూడండి, బిగ్ టీవీ ద్వారా ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? ఒక వీడియోని మీరు ఎడిట్ చేశారు, శాటిలైట్ ద్వారా కనెక్ట్ చేసి చూస్తున్నారు. ఒక వీడియోని మీరు నేను చూసేదే శాటిలైట్ కనెక్ట్ చేసినప్పుడు మనం భగవంతుడు మనల్ని చూడాలంటే హౌ వి కనెక్ట్ ద వన్ విత్ గాడ్, ఆ భగవంతుడితో సరెండర్ అవ్వాలి. దట్ ఇస్ కాల్డ్ సర్వస్య శరణాగతి. అలా కాకుండా నేను పెట్టాను చూడు, నీ గొప్పలు చెప్పుకోవడం, ఈ సంవత్సరం ఈ కట్ట కనబడుతుంది, ఈ మాల కనబడుతుంది, వచ్చే సంవత్సరం తేడా వచ్చిందంటే ఇవన్నీ లేకపోతే అవి మళ్ళీ ఒకసారి నీకే అది కనబడుతుంది, అప్పుడు నువ్వే తట్టుకోలేకపోతావు. కాబట్టి ఎదిగిన కొద్దీ ఒదగమని మొక్క నీకు చెప్పుతుంది. కాబట్టి టపాకా ఇలాగే ఇలా పెట్టగానే చిరు వెలిగి మళ్ళీ ఏం కనబడకుండా పోతుంది. అలా కాకుండా అందరూ బాగుండాలి, ఇలాంటి స్టేటస్లు పెట్టండి, ఇలా చేయండి అని చెప్పండి. కానీ ఆ దేవుడికి వీపు చూపించి మీరు ఫోటోలు పెట్టకండి. అది మన హైందవ సంస్కృతిలో లేదు. శరణమయ్యప్ప. అయితే బంగారంతోనూ డబ్బుతోనూ ఎక్కువగా పూజిస్తూ ఉంటారు గురువు. చేస్తే మంచిదండి. ఎందుకంటే లక్ష్మీ పూజ అంటారు కదా. కొంతమంది ప్రాంతంలో అంతా చూస్తారు, నార్త్లో అంతా చూస్తారంటే మార్వాడి కల్చర్లో అంతా కూడాను వాళ్ళు ఆ రోజు సాయంత్రం చక్కగా బంగారం ఆభరణాలు అన్నీ పెట్టి పూజ చేసి ఆ రోజు కొత్త లెక్కలు కూడా రాస్తారు చాలామంది. తప్పులేదండి చేయడంలో. అమ్మవారు ఆ లక్ష్మి ఆమె యొక్క స్వరూపమే, ఆ ఐశ్వర్యం ఆవిడ స్వరూపమే పెట్టి చేయడంలో తప్పులేదు. గురుగారు, పూజా విధానం ఏ విధంగా చేయాలి అంటారు? ఇది మంచి ప్రశ్న. అన్నిటికంటే ముందు తైల స్నానం చేయాలి. నువ్వుల నూనెతో తల స్నానం పెట్టుకొని చేయాలి. పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలకి తైలం పెట్టాలి. తర్వాత అందరూ కూడా తైలం పెట్టి కాసేపు టపాకులంతా కాల్చండి బాబు. ఆ ఎండలో తొలిసరి ఎండలో, అంటే దట్ ఇస్ కాల్డ్ బాలార్క, ఉదయించే సూర్యుడి దగ్గర టపాకులంతా కాల్చి స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర చక్కగా ఇల్లంతా కూడాను వాకిలి శుభ్రంగా తుడిచి మామిడాకులు తోరణాలు కట్టి పసుపు పారాని రాసి దీపం పెట్టి అందరూ కూడాను కొత్త బట్టలు వేలుంటే కొత్త బట్టలు వేసుకోవడం, లేదా ఒక ఐశ్వర్యంగా ఉండడం, అందరూ కలిసి ఒక దేవాలయానికి వెళ్ళడం, ఇంట్లో పూజ చేయడం, లక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ అష్టకం, లక్ష్మీ సహస్రనామం చేయడం, మన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు డబ్బులు అన్నీ భగవంతుడు మనకి ఇచ్చిందే కదా, దాన్ని తీసుకుపోయి స్వామివారి ముంగట పెట్టి అలంకారం చేసి చక్కగా అందరూ కూడాను పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం, పెద్దవాళ్ళు చిన్నారులకి గిఫ్ట్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ చేసుకుంటే ఎక్కడో మిస్ అయినటువంటి ఆ రిలేషన్ కూడా కలిసి వస్తుంది. ఒకవేళ మీరు ఎవరితో అలిగి మాట్లాడలేదు, ఆ రోజు మాట్లాడేయండి. ఆ లక్ష్మీ రూపంలోనూ విష్ణు రూపంలోనూ వాళ్ళు మీతో మాట్లాడేస్తారు. అలకపోతుంది. నిజంగా మీ ఫోన్ ఎప్పుడురా వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు ఆ అలక కోసం. అలాంటివి చేయండి. కొత్తగా ఏదైనా ఒకటి చేయండి. ఎంతసేపు అది చేస్తాం ఇది చేస్తాం, ఏదైనా కొత్తగా ఏమైనా చేయండి. సమాజంలో నేను సహితం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిస్తా ప్రయత్నం చేయొచ్చు కదా. ఏదైనా ఒక మంచి పని చేయండి. ఆ రోజు నోట్లో నుంచి దుర్భాషలు అవ్వకుండా చూడండి. ఫస్ట్ అదే లక్ష్మీదేవి
కోరుకునేది అనమాట. దరిద్రం అనేటువంటి మాటలు ఏది మాట్లాడకుండా ఐశ్వర్యమైనటువంటి మాటలు, ఐశ్వర్యమైనటువంటి పలుకులు, ఐశ్వర్యమైనటువంటివి అన్నీ కూడా మాట్లాడుతూ ఉండండి. తప్పులేదు సోషల్ మీడియాలో ఉండడంలో. సోషల్ మీడియాలో కూడా మంచి విషయాన్ని స్ప్రెడ్ చేయండి. శరణమయ్యప్ప. గురుగారు చాలా మంది కూడా చేయకూడని పనులు కొన్ని చేస్తూ కొంచెం బాధపడుతూ ఉంటారు. దేవుడి దగ్గర కానీ చేయకూడనిది అంటే గురుగారు మనం కొంతమందిని చూస్తుంటే పండగ రోజు కూడా 10 గంటలకు లేగటం, తలస్నానం చేయకపోవటం, అది వాడి దౌర్భాగ్యం. వాళ్ళు పండగలకు మేము పండగలకు అతీతులం, మాకు పండగల పబ్బాలు అంతా లేదు, మా పండగ అంతా నిద్రలోనే ఉంది, దరిద్ర లక్ష్మిలోనే ఉంది అని ఉన్నాడు. వాళ్ళని ఎంజాయ్ చేయను అలాగే, వాళ్ళ కోరిక అది అంతే. మరి వాడిని త్వరగా లేయని ఎవరైనా కొడతారా? వయసు పెరిగిందిగా, ఇంతకుముందు కాలంలో కర్ర పెట్టి లేపి కొట్టి తిట్టేవాళ్ళు. ఇప్పుడు 10 వరకు నేను నిద్రపోతాను, 12 వరకు తినకుండా స్నానం చేయకుండా తింటానంటే ఎవడు రాతని ఎవడు మారుస్తాడు? శరణమయ్యప్ప. గురుగారు ఆ రోజు పఠించాల్సిన మంత్రం ఏంటండి? లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి చక్కగాను, సుదర్శన మంత్రం చేయండి, విష్ణు సహస్రనామం చేయండి. అందులో నాకు ఏది కుదరలేదండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రాణని 3 సార్లు చెప్పేయండి. అమ్మవారు అందరూ తీసుకుంటారు. ఏం చెప్పారు అక్కడ చూడండి, స్వామివారు వెనక్కి ఎలా ఉన్నారు? సచంగ చక్రం సగిరీత కుండలం సపీద వస్త్రం సరసీరుగే క్షణం సహార వక్షస్థల కౌస్తుభం. ఆ వక్షస్థల కౌస్తుభంలోనే వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మి అమ్మవారిని పెట్టుకుని ఉన్నారు. కాబట్టి ఆ స్వామివారిని విష్ణు తలచండి. కార్తీక మాసం వచ్చింది కాబట్టి శివుని తలచండి. శివుని భేదం లేకుండా ప్రార్థన చేయండి, అన్నీ సరిపోతుంది. గురుగారు దీపావళి అంటేనే దీపాలతో పాటు క్రాకర్స్ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు చాలామంది ఎంతో ఇష్టంగా చేసుకునే పండగ అని చెప్పొచ్చు. క్రాకర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి? బ్రహ్మాండంగా కాల్చండి. కొంతమంది వితండవాదులు, హేతువాదులు పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్, పొద్దున్న లేచి మన కారు, స్కూటరు, ఆ మోటరు, ఈ ఫ్యాక్టరీ, ఇన్ని పొల్యూషన్ ఉన్నాం. ఒక్కరోజు ఆ పిల్లలకి ఎంజాయ్ చేసి ఆ పటాకుల మీద పొల్యూషన్ అనే ఒక ముద్ర వేసి చాలామంది పిల్లలు దాన్ని కాల్చడం కూడా మానేశారు. ఎంజాయ్ చేయనండి, ఇప్పుడు కాదండి, పూర్వకాలం నుంచి కాలుస్తున్నారు పటాకులు. పెళ్ళిళ్ళప్పుడు మాత్రం ఢాల్ ఢేల్ ఢోల్ ఢోల్ 100 పెడతారు. అది దీపాలు కాదు, ఏం కాదు. ఆ భారత్ అనే ఒక పేరు మీద ఇక్కడ ఎందుకు పిల్లలు ఎంజాయ్ చేయండి, కానీ పటాకులు కాల్చండి, జాగ్రత్త పడండి. తల్లిదండ్రులు వాళ్ళతో దగ్గర ఉండి కాల్చండి. ఎందుకంటే పటాకులు అనేప్పటికీ అందరూ ఆడపిల్లలంతా పట్టు చీరలు, పట్టు పంచలు, పట్టు లంగాలు అన్నీ వేసుకుంటారు. కాబట్టి ఈ అగ్ని పట్టుకి అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎలా నేర్పియాలో వాళ్ళకి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చి పటాకులు తప్పకుండా కాల్చండి. కాల్చను అంటే కూడా కాల్పియండి. మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు దీనంతా ఒకప్పుడు దీపావళి జరిగేది అనేది ఉంటుంది. దీపావళి జరపండి, జరిగేది కాదు, జరపండి. పటాకులు కాల్చండి, తప్పు లేదు. దానివల్ల ఏ పొల్యూషన్ లేదు, చేయండి, ఏం కాదు. శరణమయ్యప్ప. గురుగారు పండగ రోజు చాలామంది కూడా బంగారం కొనుగోలు చేస్తారు. వాళ్ళ ఇష్టం అండి. కొంతమంది అక్షయ తృతీయ రోజు కొంటారు, ఇంకొక రోజు కొంటున్నారు. అలా ఇది వచ్చేసి బిజినెస్కి సంబంధించినటువంటి ఒక ప్రమోషన్ మాత్రమే. అలా ఎక్కడ కూడా ఈ పండగకు బంగారం కొనండి, ఆ పండగకు బంగారం కొనండి అని ఎక్కడ లేదు. మీ దగ్గర డబ్బులు ఉందా, తరగని ఒక సంపద ఏదైనా ఉందంటే వెండి బంగారం. ఈరోజు చూస్తున్నారు కదా, వెండి బంగారం ఎక్కడికి వెళ్ళిపోయింది. బంగారంకి ఈక్వల్గా వెండి కూడా పెరిగిపోయింది. అలా పెరుగుతుంది. కొనడంలో తప్పులేదు కదా, కొనండి. పండుగ రోజు ఒక బంగారం వచ్చిందంటే మంచిదే కదా, కొనడంలో తప్పులేదు. కానీ కొనే తీరాలని రూల్ లేదు. అది కూడా అప్పు చేసి కొనకూడదు, చేతిలో ఉంటే కొనాలి. శరణమయ్యప్ప. గురుగారు నిజంగానే మీరు చెప్పే సమాధానాలు కూడా చాలా వరకు అవేర్నెస్ తీసుకొచ్చేలాగే చెప్తారు. పర్ఫెక్ట్. ఎందుకంటే గ్రాంధికంగా చెప్పడానికి చాలామంది ఉన్నారు, అవన్నీ అక్కర్లేదండి. వాస్తవానికి వాట్ టు వాట్ అని చెప్పగలిగితే నిజమేమో ఉంటుందో. కొంతమంది కామెంట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇదే పని కామెంట్స్, వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళ బుద్ధి అంతా కామెంట్స్ మీదే ఉంటుంది, నెగిటివ్ కామెంట్స్ మీదే ఉంటుంది. ఇంకా వాళ్ళని అసలు మార్చలేము. నేర్చుకుంటారు, లేకపోతే లేదు. శరణమయ్యప్ప. గురుగారు దీపావళికి సంబంధించి అనేక విషయాలను మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. శరణమయ్యప్ప. బిగ్ టీవీ భక్తి వారికి మళ్ళీ ఒక్కసారి దీపావళి శుభాకాంక్షలు. బ్రహ్మాండంగా బిగ్ టీవీ బయట కూడా టపాకులు వేసి ఎంజాయ్ చేసి దాన్ని అందరికీ పెట్టండి. దీపావళి మేము కూడా ఇలా చేస్తాము బిగ్ టీవీ ముందర అని చెప్పి చేయండి. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.